ఫీఫా వరల్డ్ కప్ లో మరో హోరాహోరీ పోరు అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. దాదాపు ఓటమి అంచనాల వరకు వెళ్లిన బెల్జియం చివరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకొని సెనెగల్ పై విజయం సాధించింది. గెలుపు ఖాయమనుకున్న సెనెగల్ మాత్రం చేజారిన విజయంతో కన్నీటి వీడుకోలు పలికింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే సెనెగల్ దూకుడు ప్రదర్శించింది. తొలి ఆరంభంలో డియారా గోల్తో ఖాతా తెరిచిన ఆ జట్టు రెండో భాగంలో సార్ మరో గోల్ చేయడంతో 2-0 అత్యధికంలో వెళ్లింది. అప్పటికే సెనెగల్ అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు. బెల్జియం ఆటగాళ్లు అభిమానులు నిరాశలో కనిపించారు. మ్యాచ్ పూర్తిగా తమ చేతుల్లోనే ఉంటుందని సెనెగల్ భావించింది. కానీ చివరి క్షణాల్లో కథ పూర్తిగా మారిపోయింది. 86వ నిమిషంలో బెల్జియం తొలి గోల్ చేయడంతో ఆశలు చిగురించాయి. ఆ 3 నిమిషాలకే మరో గోల్ సాధించి స్కోర్ను సమం చేసింది. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అదనపు సమయం ముగిసిపోతున్న సమయంలో వచ్చిన పెనాల్టీ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. ఆ నిర్ణయంపై సెనెగల్ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసిన రెఫరీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చలేదు. తీవ్ర ఒత్తిడిలో పెనాల్టీ తీసిన టైల్మ్యాన్స్ ఏమాత్రం తడబడకుండా బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించాడు. అంతే, బెల్జియం శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక సెనెగల్ ఆటగాళ్లు అభిమానులు మాత్రం నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్ మొత్తం మీద చూసుకుంటే సెనెగల్నే మెరుగైన జట్టుగా కనిపించింది. ఎన్నో మంచి అవకాశాలు సృష్టించినా వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. చివరి నిమిషాల్లో ఏకాగ్రత కోల్పోవడం ఆ జట్టుకు భారీ మూల్యం చెల్లించింది. ఇక ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన రొమెలు లూకాకు బెల్జియం ఆటలో కీలక మార్పు తీసుకొచ్చాడు. అతని అనుభవం, దూకుడు బెల్జియం కంబ్యాక్ కు బలమయ్యాయని చెప్పొచ్చు. గెలుపు అంచనాల వరకు వెళ్లి చివరి క్షణాల్లో ఓటమి పాలైన సెనెగల్ టోర్నీకి వీడ్కోలు పలికింది. మరోవైపు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ బెల్జియం తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ జట్టు అమెరికా లేదా బోస్నియా జట్టుతో తలపడనుంది.